స్మృతి ప్రక్రియలో ముఖ్యంగా 3 దశలు ఉన్నాయి. అవేంటంటే ఎన్కోడింగ్, స్టోరేజ్, రిట్రీవల్. ఎన్కోడింగ్ అంటే మన పరిసరాల్లో, మన చుట్టూ ఉన్న పరిసరాల వలన మన మెదడులో తెచ్చే మార్పునే ఎన్కోడింగ్ అంటారు. స్టోరేజ్ ధారణ, మెదడులో వచ్చిన మార్పుల వలన నాడీ వ్యవస్థలో వచ్చే మార్పునే ధారణ అంటారు. రిట్రీవల్ జ్ఞప్తికి తెచ్చుకోవటం, నాడీ వ్యవస్థలో మార్పు ద్వారా మన ప్రవర్తనలో కూడా మారటాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవటం అంటారు రిట్రీవల్. అయితే ఎన్కోడింగ్ సంకేత రూపంలో మార్చుట. అయితే మెదడు నాడీ వ్యవస్థలో మార్పు అనేది తెస్తుంది. ఈ మార్పులు మెదడుపై ఉన్న చిహ్నాలను ఏర్పరుస్తాయి. ఈ చిహ్నాలనే ఏమంటారంటే ఎన్గ్రామ్స్ ఆర్ న్యూరోగ్రామ్స్ ఆర్ స్మృతి చిహ్నాలు అంటారు. వీటిని మనం భౌతికంగా గుర్తించలేము. జ్ఞానేంద్రియ సమాచారాన్ని సంకేత రూపంలో మార్చి సులభంగా నిల్వ చేయగలిగి అవసరమైనప్పుడు పునర్శక్తికి ఉపయోగపడే ప్రక్రియనే ఎన్కోడింగ్ అంటారు. మన అభ్యసన ఫలితాలు లేదా అనుభవాలు మెదడులో స్మృతి చిహ్నాలుగా ఏర్పడటం అనేది మన సామర్థ్యాలు, గత అనుభవాలు, శిక్షణల ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఎన్కోడింగ్. నెక్స్ట్ వచ్చేసి ధారణ. అభ్యసించిన విషయాలు అనేవి మన అనుభవాలు స్మృతి పథంలో, అంటే మనం ఏదైనా చదువుకున్నాం అనుకోండి, అది మన మైండ్లో కొంతకాలం నిల్వ ఉండటాన్నే ధారణ అంటారు. ధారణలో నిల్వ ఉండటం, భద్రపరచటం అనేది స్మృతి చిహ్నాల బలం, స్పష్టత, నాణ్యతలపైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జ్ఞప్తికి తెచ్చుకోవటం. సంకేతం రూపంలో భద్రపరిచిన ఎన్గ్రామ్స్లోని సమాచారాన్ని తిరిగి మనము అసలు రూపంలో పునరుత్పత్తి చేయడాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవటం అంటారు. ఈ ప్రక్రియలో ఎన్కోడింగ్ రూపంలో ఉన్న స్మృతి చిహ్నాలు డీకోడింగ్ ప్రక్రియ ద్వారా అసలు రూపాన్ని పొందుతాయి. స్మృతి ప్రక్రియలో అభ్యసనాంశాలు ఎన్కోడ్ అయిన తర్వాత రిటెన్షన్లోనే డీకోడ్ అయిన తర్వాత రిట్రైవల్ కావటం జరుగుతుంది. స్మృతిలోని అంశాలు: 1 అభ్యాసనం, ధారణ, పునఃస్మరణ, గుర్తింపు, పునరభ్యసనం. అయితే ఈ శాబ్దిక పునఃస్మరణలో స్మృతి, విస్మృతి, ద్వంద్వ సంసర్గలు, కథనాలు, ఆకృతుల పునరుత్పాదనం, శబ్ద ప్రమాణం గురించి తెలుసుకుందాం. అయితే అభ్యాసనం అనేది స్మృతిలో మొదటి సోపానం. స్మృతి ప్రక్రియలో అభ్యాసనం అనేది మొదటి సోపానం. అయితే ఈ అభ్యాసనాంశాలను ఫస్ట్ మనం అర్థవంతంగా నేర్చుకోవాలి. అన్నిటిని ఒకేసారి నేర్చుకోవాలి. అభ్యాసనాంశాలు అనేవి చిన్న చిన్న భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగాన్ని అభ్యసించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. విషయాలను మొత్తంగా పూర్తిగా ఒకేసారి మొదటి నుంచి చివరి వరకు చదివి నేర్చుకోవటం, ఏకాగ్రతతో నేర్చుకోవటం. అభ్యాసన స్మృతికి మొదటి మెట్టుగా చెప్పటం వలన పై పద్ధతులను ఉపయోగించి విషయాంశాలను నేర్చుకుంటే అవి స్మృతి పదంలో ఎక్కువ కాలం ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ధారణ. స్మృతి ప్రక్రియలో 2వ సోపానం వచ్చేసి ధారణ. నేర్చుకున్న విషయాలు అనేవి మన మెదడులో కొంతకాలం నిల్వ ఉండటాన్నే మనం ధారణ అంటారు. అభ్యాసన అంశాలను మన జ్ఞానేంద్రియాల ద్వారా మెదడుకు చేరి స్మృతి చిహ్నాలను ఏర్పరుస్తాయి. గత అభ్యాసన అంశాలను, అనుభవాలని పునఃస్మరించుకోవటం వల్ల నూతన అభ్యాసన అంశాలకి అన్వయించడం వల్ల ధారణ అనేది పెరుగుతుంటుంది. నెక్స్ట్ వచ్చేసి పునఃస్మరణ. స్మృతి ప్రక్రియలో 3వ సోపానం వచ్చేసి పునఃస్మరణ. మన ధారణలో ఉన్న అభ్యాసన అనుభవాలను, విషయాలను గుర్తుకు తెచ్చుకోవటాన్నే పునఃస్మరణ అంటారు. మన విద్యా విధానంలో విద్యార్థుల ధారణ పరీక్షించినప్పుడు పునఃస్మరణకు సంబంధించిన అనేక విషయాలు ఉంటాయి. ఈ ప్రక్రియలో వ్యాసరూప ప్రశ్నలు, బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు, సంక్షిప్త ప్రశ్నలు మొదలైన ప్రశ్నల జవాబు రాయాలంటే విద్యార్థులు వారు అభ్యసించిన విషయాలను పునఃస్మరణ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పునఃస్మరణలోనే 2 పునఃస్మరణలు ఉంటాయి. ఒకటి వచ్చేసి అశాబ్దిక పునఃస్మరణ, రెండోది వచ్చేసి శాబ్దిక పునఃస్మరణ. అశాబ్దిక పునఃస్మరణ అంటే ఏంటంటే ఇది నిరక్షరాస్యులకు. పునఃస్మరణ అనేది ఎక్కువగా చదువుకున్నటువంటి వారికి, నిరక్షరాస్యులకు, జ్ఞానం లేని పిల్లలకు, జంతువులను ధారణ తెలుసుకోవటం ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తారు. దీన్ని కొలుచుటకు అండర్స్ విలంబిత ప్రతిచర్య పరికరంను ఉపయోగిస్తారు.
ఈ అశాబ్దిక పునఃస్మరణను కొలవటానికి హంటర్స్ విలంబిత ప్రతిచర్య పరికరం డిలేడ్ రియాక్షన్ను ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి శాబ్దిక పునఃస్మరణ అంటే ఇది అక్షర రూపంలోను అంకెల రూపంలో ఉన్న అంశాలను పునఃస్మరణ చేయటం. ఇది ఎక్కువగా చదువుకున్న వారికి ఉపయోగపడుతుంది. దీన్ని కొల్చుటకు క్రింది పద్ధతులను ఉపయోగిస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసి స్మృతి విస్మృతి. ఒకసారి విన్న విషయాన్ని వెంటనే తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోవటము, అదే విషయాన్ని తప్పులు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడాన్ని స్మృతి విస్మృతి అంటారు. దీనిని గ్రహించుటకు ఒమెల్టన్ అనే శాస్త్రవేత్త టాచిస్టోప్ అనే పరికరాన్ని తయారు చేశాడు. అర్ధరహిత అక్షరాలను పునఃస్మరణ చేసుకోవటానికి ఒక స్మృతి పేటిక అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. దీన్ని తయారు చేసింది ఎవరంటే హెబ్బింగ్ హౌజ్. ఒక సెల్ ఫోన్ నెంబర్ చెప్పి దానిని వెంటనే తిరిగి చెప్పమనటం, ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి ద్వంద్వ సంసర్గలు. అర్థవంతమైన ఒక పదాన్ని మరొక అర్ధరహిత పదంతో జత చేసి ప్రయోజనానికి చూపిస్తారు. ఆ తర్వాత మొదటి పదాన్ని అడిగి రెండవ పదం ఏమిటో చెప్పమని అడుగుతారు. ఇక్కడ ROSE రోజ్, XOP GOLD గోల్డ్, QIW అయితే వారిని రోజ్ అని అడిగినప్పుడు XOP, గోల్డ్ అనే దానికి QIW, రోజ్ అనే పదాన్ని చూపినప్పుడు నెక్స్ట్ ఇది పదం అనేది ఆ వ్యక్తికి గుర్తుకి రావటం, జ్ఞప్తికి తెచ్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కథనాలు నారేటివ్స్. దీని వలన అనేక మంది వ్యక్తులు పాల్గొంటారు. మొదటి వ్యక్తి రెండో వ్యక్తికి ఒక కథ చెప్తారు, రెండో వ్యక్తి మూడో వ్యక్తికి నాలుగో వ్యక్తి, ఇలా ఒకరి దగ్గర నుండి ఒకరి దగ్గరికి ఉన్న విషయం అనేది చేరవేసినప్పుడు అనేక మార్పులు జరుగుతాయి. చిన్న విషయం పెద్దది కావచ్చు, పెద్దది అనేది చిన్నది కావచ్చు. కాబట్టి కథనాలపై ప్రయోగాలు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే బార్ట్లెట్. ఈయన రచించిన గ్రంథం వచ్చేసి ద రిమెంబరింగ్. ఆకృతుల పునరుత్పాదనం. సాధారణంగా ప్రయోజనాన్ని ఒక చిత్రాన్ని చూపిన తర్వాత అతడు దానిని తిరిగి చిత్రించవలసి ఉంటుంది. అసలు బొమ్మకు నకలు బొమ్మకు ఎంత భేదం ఉందో, ఎన్ని మార్పులు వచ్చినాయో గమనించడం ద్వారా ధారణను అంచనా వేస్తారు. దీని మీద కూడా పరిశోధనలు చేసింది ఎవరంటే బార్ట్లెట్. శబ్ద ప్రమాణం. ఒక సంఘటన జరుగుతున్నప్పుడు చూసిన వ్యక్తిని కొంతకాలం గడిచిన తర్వాత ఆ సంఘటన గురించి అడిగితే ఉన్నది ఉన్నట్లుగా చెప్పమని అడుగుతాయే శబ్ద ప్రమాణం. గుర్తింపు రికగ్నిషన్. స్మృతి ప్రక్రియలో 4వ సోపానం గుర్తింపు. గతంలో చూసిన మూర్త అనుభవాలను ఉద్దీపనల సహాయంతో తిరిగి చూసినప్పుడు విన్నప్పుడు గుర్తించుకోగలగటమే గుర్తింపు. సాధారణంగా పునఃస్మరణ కంటే గుర్తింపు చాలా తేలిక. ఎందుకంటే పునఃస్మరణ మానసిక నిర్మాణం అయితే గుర్తింపు అనేది ప్రవర్తన మార్పు. పునరభ్యాసనం అనేది ఈ స్మృతి ప్రక్రియలో 5వ స్థానాన్ని కలిగి ఉంది. అయితే అభ్యసించిన విషయాలని కొంతకాలం తర్వాత తిరిగి అభ్యసించడాన్ని పునరభ్యాసనం అంటారు. పునరభ్యాసన కాలం ఇంతకు ముందు అభ్యసించిన దానికంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని పొదుపు పద్ధతిగాని కూడా అంటారు. పునరభ్యాసన గురించి ప్రయోగాలు చేసిన వ్యక్తి వచ్చేసి ఎబ్బింగ్ హౌజ్. పునరభ్యాసన పొదుపును కూడా గణించవచ్చు. అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు × 100.